మీరు యూట్యూబ్లో గ్రో అనుకుంటున్నారా? ఒక టాప్ సీక్రెట్ చెప్తాను. అదే కాంపిటీటర్ ఎనాలిసిస్. మీరు కాంపిటీటర్ ఎనాలిసిస్ చేయకుండా వీడియోస్ చేస్తున్నారా? అంటే మీరు బ్లైండ్గా వీడియోస్ చేస్తున్నారా అర్థం. ఈ వీడియోలో నేను ఈ కాంపిటీటర్ ఎనాలిసిస్ని మనం ఈజీగా ఎలా చేయొచ్చు, మన ఛానల్ని ఎలా గ్రో చేసుకోవచ్చు అన్నది నా అనాలిసిస్ ప్రకారం నేను చెప్తాను. ఈ కాంపిటీటర్ ఎవరు? మనకెవరు కనపట్లేదు కదా. మనం యాక్చువల్గా వర్చువల్గా వీడియోస్ చేస్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక టిఫిన్ సెంటర్ పెడదాం అనుకున్నారు మీ ఏరియాలో, లేదంటే ఒక జ్యూస్ షాప్ పెడదాం అనుకున్నారు, లేదు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక ఐస్ క్రీమ్ పార్లర్ పెడదాం అనుకున్నారు. ఫస్ట్ మనం ఏం చేస్తాం, మన ఏరియాలో ఆల్రెడీ ఈ ఐస్ క్రీమ్ పార్లర్స్ ఉన్నాయా లేదా, ఒకవేళ ఉంటే వాళ్ళు ఎంత కాస్ట్కి ఇస్తున్నారు, వాళ్ళు ఎలాంటి ఫ్లేవర్స్ సేల్ చేస్తున్నారు, వాళ్ళు ఏ బ్రాండ్స్ వాళ్ళ దగ్గర వాళ్ళు సేల్ అవుతున్నాయి, వాళ్ళ దగ్గర ఎక్కువగా యంగ్ పీపుల్ వస్తున్నారా, లేదా అంటే ఫ్యామిలీ పర్సన్స్ వస్తున్నారా, అక్కడ సిట్టింగ్ ఉందా లేదా, ఇలాంటి ఎనాలిసిస్ మనం చేస్తాం కదా. అది ఎందుకంటే ఫిజికల్గా మనం ఒక షాప్ పెడుతున్నాం కాబట్టి. అలాగే యూట్యూబ్లో కూడా కాంపిటేటర్స్ ఉంటారు. అంటే మనం ఎంచుకునే ఒక జోనర్లో కానీ ఒక టాపిక్లో కానీ ఆల్రెడీ ఆ జోనర్లో వేరే యూట్యూబర్స్ ఆల్రెడీ కొన్ని టాపిక్స్ కానీ ఒక ఛానల్ కానీ రన్ చేస్తుండొచ్చు. వాళ్ళే మన కాంపిటేటర్స్. కాంపిటేటర్స్ అంటే విలన్స్ కాదండి. కాంపిటేటర్స్ అంటే మనల్ని గైడ్ చేసేవాళ్ళు, మనం స్మార్ట్గా ఆలోచిస్తే. అదే కాంపిటేటర్ ఎనాలిసిస్. కాంపిటేటర్స్ని అబ్జర్వ్ చేయడం అంటే మనం కాపీ చేయడం కాదు, వాళ్ళ స్ట్రాటజీస్ని చూడటం, వాళ్ళు ఎలా అప్లై చేస్తున్నారు వాళ్ళ బిజినెస్లో కానీ, ఈవెన్ వాళ్ళ వీడియోస్లో కానీ, వాళ్ళ గ్రోత్ సీక్రెట్ ఏంటి అని కానీ మనం అర్థం చేసుకుంటే అదే సీక్రెట్ని మనం బెటర్గా మన స్టైల్లో అప్లై చేయొచ్చు మన ఛానల్ పైన. అది సరే, మనం ఈ కాంపిటేటర్ ఎనాలిసిస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ కాంపిటేటర్ ఎనాలిసిస్ చాలా కష్టంగా ఉంటుందా? కాదండి, చాలా ఈజీ ఈ కాంపిటేటర్ ఎనాలిసిస్ అనేది. సో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను ఇప్పుడు. ఈ కాంపిటేటర్ ఎనాలిసిస్ ఎలా చేయాలి అనే ముందు అసలు ఎందుకు చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్. అది ఫస్ట్ తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ఛానల్లో ఒక స్పెసిఫిక్ వీడియో 50K వ్యూవర్స్ని రీచ్ అయింది అంటే మీరు ఆ వీడియోని ఒకసారి కానీ అబ్జర్వ్ చేస్తే ఆ వీడియో ఫార్మాట్ ఏంటి, ఆ వీడియోలో కంటెంట్ ఏంటి, ఎందుకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు, ఇలాంటి విషయాలన్నీ మీరు తెలుసుకోగలరు. దాంతోపాటుగా ఆ వీడియోలో మిస్ అయిన పాయింట్స్ ఏంటి, అది కానీ మీరు కానీ కరెక్ట్గా నోటీస్ చేయగలిగితే మీరు కూడా ఆ మిస్ అయిన పాయింట్స్ బేస్ చేసుకొని మీ యొక్క స్టైల్లో స్పెషల్గా ఒక వీడియోని క్రియేట్ చేస్తే ఆ వీడియో సూపర్ వైరల్ అవుతుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. సెకండ్ పాయింట్, ఆడియన్స్కి ఏది నచ్చుతుందో మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ వీడియోలో మీరు కానీ కామెంట్స్ కానీ చదివారంటే ఆ కామెంట్స్ బట్టి మనకి ఆడియన్స్ ఏం అడుగుతున్నారని మనకు అర్థమవుతుంది. మనం ఆ టాపిక్స్ మీద మనం వీడియో చేయగలిగితే అది ఇంకా బెటర్గా రీచ్ అవుతుంది అలాంటి ఆడియన్స్ని. ఈ పాయింట్ మిస్ చేయొద్దు. థర్డ్ పాయింట్, మనం మన మిస్టేక్స్ని సింపుల్గా అవాయిడ్ చేయొచ్చు. ఎలా అంటే మన కాంపిటేటర్స్ వీడియోని చూసినప్పుడు ఖచ్చితంగా ప్రతి వీడియోలో కొన్ని వీక్ పాయింట్స్ అనేవి ఉంటాయి. ఆ వీక్ పాయింట్స్, ఆ మిస్టేక్స్ మనం చేయకుండా జాగ్రత్త పడవచ్చు. మిస్టేక్స్ని తెలుసుకోవడం కూడా ఒక మంచి ఫీడ్బ్యాకే. దీన్ని సింపుల్గా చూడకండి. ఫోర్త్ పాయింట్, కంటెంట్ గ్యాప్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఎలా అనుకుంటున్నారా? చాలా సింపుల్ అండి. మన కాంపిటేటర్స్ కొన్ని షార్ట్స్ క్రియేట్ చేస్తుంటారు, కానీ వాళ్ళకి టైం సెట్ అవ్వలేకపోవటము, లేదా ఆ కంటెంట్ వాళ్ళకి కంప్లీట్ వీడియో దొరకకపోవడం వల్ల కొన్నిసార్లు షార్ట్స్ క్రియేట్ చేస్తుంటారు. కానీ అలాంటి షార్ట్స్కి మంచి రీచ్ ఉంటుంది. అలాంటి షార్ట్స్ని మనం ఐడెంటిఫై చేసి ఆ షార్ట్స్ మీద మనం కానీ ఒక 10 మినిట్స్ వీడియో కానీ క్రియేట్ చేయగలిగితే మంచి కంటెంట్తో ఆటోమేటిక్గా మన వీడియోస్ అనేవి మన కాంపిటేటర్స్ ఆడియన్స్కి రీచ్ అవుతాయి. ఎందుకంటే మనం చేసే లాంగ్ వీడియోస్ ఆ ప్రీవియస్ షార్ట్ వీడియోస్ బేస్ మీద ఉంటుంది. సో ఖచ్చితంగా ఇదైతే మనకి బాగా వర్కౌట్ అవుతుంది. అలాగని మనం ఏది కాపీ చేయట్లేదు, అది గుర్తుపెట్టుకోండి. మనం ఎనాలిసిస్ చేస్తున్నాం మన కాంపిటేటర్స్ ఎవరు అని, అంతే.
ఫిఫ్త్ పాయింట్, బెంచ్ మార్క్ అండ్ మోటివేషన్. బెంచ్ మార్క్ అంటే ఏదో అనుకోకండి, చాలా సింపుల్ అండి. మోటివేషన్ అంటే ఏం లేదు, మనం తమ్నెల్స్ చూస్తుంటాం కదా, 10K సబ్స్క్రైబర్స్ నాకు 3 మంత్స్లో వచ్చారు, 10K సబ్స్క్రైబర్స్ నాకు 1 మంత్లో వచ్చారు. ఇవన్నీ ఏంటి అంటే మనకి మన బ్రెయిన్లో ఒక మోటివేషన్ కలిగిస్తుంది. అలాగే మన కాంపిటేటర్స్ యొక్క వాళ్ళ గ్రోత్ ట్రాక్ని చూస్తే మనకు ఒక మోటివేషన్ ఉంటుంది. ఎగ్జాంపుల్, వాళ్ళు ఒక 5K సబ్స్క్రైబర్స్ని ఒక 3 మంత్స్లో రీచ్ అయ్యారు అనుకోండి. సో మనం కూడా ఒక గోల్ సెట్ చేసుకోవచ్చు. వాళ్ళు 5K సబ్స్క్రైబర్స్ని 3 మంత్స్లో రీచ్ అయ్యారంటే మనం అంతకంటే ఫాస్ట్గా 2 మంత్స్లో రీచ్ అయ్యేలా గోల్ సెట్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఒక మోటివేషన్లా ఉంటుంది. మనం వాళ్ళతో పాటు అదే జర్నీలో పార్టిసిపేట్ చేస్తూ మనం కూడా మన యూట్యూబ్ లైఫ్లో సక్సెస్ అవ్వచ్చు. బ్లైండ్గా ట్రై చేయకుండా స్మార్ట్గా థింక్ చేయండి, ఫాస్ట్గా గ్రో అవుతాం. కంటిన్యూ వాచ్, ఇంకా చాలా ఉన్నాయి. మనం ఇంతవరకు కాంపిటీటర్ అనాలిసిస్ ఎందుకు చేయాలో తెలుసుకున్నాం. సో ఊరికినే ఎందుకు చేయాలో తెలుసుకుంటే మన కాంపిటేటర్స్కి మనం వ్యూస్ ఎక్కువ ఇచ్చినట్లు అవుతుంది తప్ప దానివల్ల మనకేం యూజ్ లేదు కదా. సో మన యాక్షన్ ఐటెం ఏంటి, మనం ఏం చేయాలి, అది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్, మీరు చేయాల్సింది, మీరు ఏదైనా ఒక టాపిక్ అనుకుంటున్నప్పుడు ఆ టాపిక్ని సెర్చ్ చేసి షార్ట్ లిస్ట్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఒక థంబ్నెయిల్ వీడియో క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. అలాంటప్పుడు హౌ టు క్రియేట్ థంబ్నెయిల్ అని కానీ మీరు కానీ టైప్ చేస్తే యూట్యూబ్లో మనకి ఒక 5 to 10 టాప్ వీడియోస్ అనేవి లిస్ట్ అవుట్ అవుతుంది. అలాంటి వాటినన్నిటిని, వాటి యొక్క టైటిల్స్ని, థంబ్నెయిల్స్ని అన్నింటినీ ఒక దగ్గర నోట్ చేయండి. సెకండ్ పాయింట్, టైటిల్స్ అండ్ థంబ్నెయిల్స్. మనం ఇంతకు ముందు సెక్షన్లో ఐడెంటిఫై చేసిన ఆ యూట్యూబ్ వీడియోస్ని, టైటిల్స్ని క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా అందులో కొన్ని క్యాచీ వర్డ్స్ ఉంటాయి. అలాగే మీరు ఆ థంబ్నెయిల్స్ కానీ నోటీస్ చేస్తే అందులో కొన్ని ఏదో ఒక ఎమోషన్ ఉన్న ఫేస్ అందులో కనబడుతూ ఉంటుంది. కామన్గా అలాంటి వీడియోస్ని ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడతారు. సో మనం అలాంటి వాటిని ఐడెంటిఫై చేసి వాళ్ళ యొక్క థంబ్నెయిల్స్ ఫాంట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ థంబ్నెయిల్స్ యాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఆ థంబ్నెయిల్స్ మీద ఉన్న ఐటమ్స్ ఎలా ఉన్నాయి, అలాంటివన్నీ మనం అబ్జర్వ్ చేస్తే మనం కాపీ చేయకుండా దాన్ని మోటివేషన్గా తీసుకొని మనం అంతకంటే బెటర్గా చేయగలం. థర్డ్ పాయింట్, కంటెంట్ స్టైల్ అండ్ లెంత్. కంటెంట్ స్టైల్ అంటే మన కాంపిటీటరు వాళ్ళ కంటెంట్ చెప్పే విధానం, అంటే స్టోరీ టెల్లింగ్ ఎలా ఉంది, ఎలా మోటివేట్ చేస్తున్నారు, లేదా వాళ్ళు బ్యాక్గ్రౌండ్ యొక్క మ్యూజిక్ ఎలా ఉంది, వాళ్ళ ఎడిటింగ్ స్టైల్ ఎలా ఉంది, వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయి వీడియో ఎడిటింగ్లో, లేదు అంటే వాళ్ళు మిడిల్గా వేస్తున్న వీడియోస్ ఉంటాయి కదా, ఆ కంటెంట్ రిలేటెడ్ ఆ వీడియోస్ ఎలాంటి వీడియోస్ వేస్తున్నారు. సో ఇలాంటి విషయాలన్నీ మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఇలాంటి కంటెంట్కి ఇలాంటి ఎగ్జాంపుల్ వీడియోస్ వేస్తూ ఉంటే ఆడియన్స్ అనేవాళ్ళు బాగా చూస్తారు, రీచ్ ఉంటుంది. నెక్స్ట్, లెంత్ గురించి. మన కాంపిటేటర్స్ యొక్క వీడియోస్ లెంత్ ఎలా ఉంటుంది, 5 minutes డ్యూరేషన్ ఉంటుందా, 10 minutesా, 15 minutesా, 20 minutes కూడా ఉంటుందా, లేదా కొన్నిసార్లు 7 minutes కూడా ఉంటుందా, ఎలాంటి కంటెంట్కి ఎంతెంత డ్యూరేషన్ తీసుకుంటున్నారు, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ స్టెప్, ఎంగేజ్మెంట్ మెట్రిక్స్ అండ్ కామెంట్స్. ఏ వీడియోకైనా లైక్స్, కామెంట్స్, షేర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలాగే మన కాంపిటేటర్స్ యొక్క వీడియోస్ని కానీ మనం అబ్జర్వ్ చేస్తే, ఎస్పెషల్లీ కామెంట్స్ కానీ మనం చూస్తే మనకి ఆడియన్స్ యొక్క పల్స్ మనకు తెలుస్తుంది. ఎందుకంటే మన వీడియోస్ ఇంకా అంత రీచ్ అవ్వలేదు కాబట్టి మనకి కామెంట్స్ అనేవి మన వీడియోలో ఉండకపోవచ్చు, ఉన్నా కూడా చాలా తక్కువ ఉండొచ్చు. కానీ మన కాంపిటేటర్ ఆల్రెడీ బాగా గ్రో అయ్యే ఛానల్ కాబట్టి కొంతమంది ఆడియన్స్ ఏం చేస్తారంటే కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ అడుగుతూ ఉంటారు. అలాగే కొంతమంది ఇంకొన్ని రిక్వెస్ట్ అడుగుతుంటారు సేమ్ వీడియో పైన. సో అలాంటి కామెంట్స్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే మనం మన వీడియోకి, మనం మన యూట్యూబ్ ఛానల్కి నెక్స్ట్ వీడియోకి కంటెంట్ దొరికినట్టే. స్టెప్ 5, ఎవరు కూడా అన్ని పాయింట్స్ని వాళ్ళ యొక్క వీడియోలో కవర్ చేయలేరు. ఖచ్చితంగా మన కాంపిటేటర్స్ కూడా కొన్ని వీడియోస్లో కొన్ని పాయింట్స్ని మిస్ చేసి ఉండవచ్చు.
అలాంటి మిస్ చేసిన వ్యాలిడ్ పాయింట్స్ మీద మనం కానీ కంటెంట్ క్రియేట్ చేయగలిగితే ఆ వీడియో నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక వీడియోలో ఏఐ టూల్స్ బేసిక్స్ మాత్రమే చెప్పారనుకోండి మన కాంపిటేటర్స్, మనం ఏం చేయొచ్చు, అదే ఏఐ టూల్స్ని బెటర్గా ఒక డే లైఫ్లో ఎలా యూజ్ చేయొచ్చు అన్న టాపిక్ మీద మనం క్రియేట్ చేయగలిగితే అది మంచి రీచ్ ఉంటుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇదంతా మన క్రియేటివిటీ మీద, మనం చేసే అనాలిసిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎవరిని కాపీ చేయట్లేదు, మనం చేస్తుంది అంటే ఎనాలిసిస్ చేస్తున్నాం. ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, కాంపిటేటర్ అనాలిసిస్ అనేది కాపీ చేయటం కాదు. మీరు కాపీ చేసే మైండ్ సెట్తో చూస్తే మీ క్రియేటివిటీని ఎప్పుడూ పెంచుకోలేరు. సో మీరు చూడాల్సిందంతా అందులో బ్యాక్గ్రౌండ్, అసలు కంటెంట్ ఐడియా ఏంటి, కంటెంట్లో ఉన్న మిస్ అయిన పాయింట్స్ ఏంటి, ఆడియన్స్ ఎలా ఎంగేజ్ అవుతున్నారు, ఆడియన్స్ ఎలాంటి పాయింట్స్ని కోరుకుంటున్నారు, అలాంటి పాయింట్స్ని మనం క్యాచ్ చేసి మన కాంపిటేటర్ని మనం విలన్లా చూడకూడదు. మన కాంపిటేటర్ని మన ఒక గైడ్లా చూడాలి. ఎందుకంటే వాళ్ళే మనకు గైడెన్స్ చేస్తూ ఉంటారు. మనం స్మార్ట్గా ఆలోచించాలి. అలాగే మనం ఆడియన్స్కి నచ్చిన కంటెంట్ చేయగలం. మీకు నేను పెట్టిన ఎఫర్ట్స్ నచ్చినట్లుంటే నా అనాలిసిస్ మీరు లైక్ చేసినట్లయితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి అనాలిసిస్తో నెక్స్ట్ టైం మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఆల్.